హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకోసం గోంగూర శనగల కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా 2 కట్టల గోంగూర తీసుకొని ఫ్రెష్గా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. ఈ విధంగా పావు లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని గోంగూర ఉడికించుకోవాలండి. గోంగూర ఉడకడం స్టార్ట్ అయిందండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని గోంగూర ఉడకడం స్టార్ట్ అయింది కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి అంతా. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇందులో ఈ విధంగా జీలకర్ర మెంతులు ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలండి. గోంగూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. టూ టీ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ పడుతుందండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఎక్కువగానే పడుతుంది కొంచెం. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదండి, అందుకే ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఆకులు ఉండకుండా ఉండడం కోసం ఈ విధంగా పప్పు కవ్వంతో కర్రీని మెదుపుకోవాలండి. నేను 1/2 కప్పు శనగలు తీసుకొని ముందుగానే వాటర్ పోసి ఈ విధంగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలు ఈ విధంగా పొట్టు తీసి సన్నగా కట్ చేసుకున్నానండి, అవి ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ నేను గోంగూర ఉడికించుకునేటప్పుడు అందులో వేసుకున్నాను కాబట్టి ఇందులో చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా గోంగూర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపి ఉడికించి పెట్టుకున్న శనగలు ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా శనగలు వేసుకొని ఒకసారి కలిపి ఒక 4 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. శనగలు ఈ కర్రీలో ఉడికి పుల్లగా అవుతాయండి కొంచెం. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు ఒక్కొక్క బైట్లో మనం వేసిన శనగలు వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి, గోంగూర చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా
రెడీ అయిపోయిందో చూడడానికి చాలా బాగుంది. తింటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి గోంగూర శనగల కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.